హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటంటే మనందరికీ తెలిసిందేనండి, రక్షాబంధన్. కాబట్టి ఇంకా ఆ రోజు రక్షాబంధన్ ఆఫ్టర్నూన్ 1:30 టు నైట్ 10:40 లోపు చేయాలి అన్నారు. కాబట్టి ఇంకా నేను ఈవినింగ్ 5కి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ నేనైతే రెడీ అయిపోయి పూజ అయితే చేస్తున్నాను అనమాట. పూజ చేసి మన అన్నలకి కానీ తమ్ముళ్ళకి కానీ రక్షాబంధన్ అంటే రక్షగా కట్టాలి కదా! వాళ్ళు మనకెప్పుడు రక్షగా ఉండాలని చెప్పి మనం కడతాము. బట్ ఆడపిల్లలకైతే బయట అస్సలు సెక్యూరిటీ లేదండి. ఆడపిల్లలంటేనే భయమేస్తుంది. రీసెంట్‌గా వెస్ట్ బెంగాల్‌లో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే చాలా అంటే చాలా భయమేస్తుంది. గర్ల్స్‌ని ఔట్ స్టేట్స్‌కి పంపించాలన్నా, ఔట్ కంట్రీస్‌కి పంపించాలన్నా, ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, జాబ్ పర్పస్ కానీ ఏదైనా సరే వాటెవర్ మే బీ. బట్ చాలా అంటే చాలా భయంగా ఉంది ఫ్రెండ్స్. ఆడపిల్లల్ని కనీసం ఆడపిల్లల్లా కాకుండా ఒక నిప్పులాగా, ఫైర్‌లా పెంచండి. వాళ్ళ జోలికి వస్తే ఫైర్‌లా అవతల వాళ్ళని తగలపెట్టేలా పెంచండి ఫ్రెండ్స్. ఇదే నా నుంచి ఒక చిన్న సజెషన్ అయితే. మన పిల్లల్ని మనం కాపాడుకోవడానికి ఎంత సెక్యూరిటీ అయినా సరే మనం ఇవ్వాలి వాళ్ళకి. అదేవిధంగా వాళ్ళకి వాళ్ళు సెక్యూర్ కూడా నేర్పించాలి మనం. ప్రెజెంట్ మనమైతే అదే నేర్పించాలి. ఇంకా ఇది ఫ్రెండ్స్, రక్షాబంధన్ ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా వాచ్ చేయండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అందరికైతే హారతి అయితే ఇస్తూ ఉన్నానన్నమాట. అండ్ మా హస్బెండ్ వాళ్ళ పిన్ని వాళ్ళ డాటర్ అనమాట తను. మా హస్బెండ్కి సిస్టర్ అవుతుంది. బెంగళూరులోనే ఉంటుంది తను. ఇంకా వాళ్ళ అన్నకి ఎవ్రీ ఇయర్ వచ్చి రాఖీ అయితే కట్టేస్తూ ఉంటుంది అనమాట. అండ్ తను కూడా వచ్చింది మా హౌస్కి. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే ఫంక్షన్కి వెళ్ళాలి నెల్లూరు అని చెప్పి ఇంక ఈ నైట్ ఇక్కడైతే స్టే చేయకుండా అయితే వెళ్ళిపోయిందనమాట తను. ఇంకా రాఖీ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా మేము రాఖీ సెలబ్రేషన్ ఎలా చేసాము ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా అయితే వాచ్ చేసేయచ్చు, చూడండి. ఇంకా ఫస్ట్ మా ఆడపడుచు అయితే స్టార్ట్ చేసేసింది ఫ్రెండ్స్. ఇంకా మా హస్బెండ్కి రాఖీ అయితే కట్టేస్తూ ఉందనమాట. అండ్ మా ఆడపడుచు వాళ్ళ చిన్న బాబు తను నాకు రాఖీ 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 అని అయితే అడుగుతూ ఉన్నాడు. వాడికి ఇంకా బ్రదర్ ఉన్నాడనమాట. వాడికి ఎవరు రాఖీ కట్టలేదు, అందరూ కట్టుకుంటున్నారు అని చెప్పి వాడు అడుగుతుంటే వాడికి నేనైతే కట్టాననమాట. అత్త కదా కట్టొచ్చు, అత్త అయినా అక్క అయినా సేమ్ కదా అని చెప్పి ఇంక నేనైతే వాడికైతే కట్టేశాను. ఇంకా వీళ్ళైతే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారనమాట, బ్రదర్ అండ్ సిస్టర్. మా బేబీ అయితే ఒక ఫోన్ పట్టి ఫొటోస్ తీయడం, మా సన్ ఒక ఫోన్ పట్టి వీడియోస్ తీయడం, ఇలా అయితే బిజీ అయిపోయారు. ఇంకా ఆడపిల్లకి మన సాంప్రదాయం ప్రకారం మనమైతే ఇంకా రాఖీ కట్టినందుకు బట్టు, పూలు, గాజులు, పండు, ఇలా శారీ మనకి ఎంతలో ఇవ్వగలమో అలా బ్లౌజ్ పీస్ అయినా ఇవ్వచ్చు. బట్ మేమైతే ఇంకా శారీ అయితే పెట్టేస్తున్నాం అనమాట. ఆడపిల్లకి డబ్బులు కాదండి ముఖ్యం. రాఖీ కట్టినందుకు పసుపు కుంకంగా ఇలా పెట్టండి. పసుపు కుంకం అనేది మనకి అది లైఫ్ లాంగ్ కాదు, మన హస్బెండ్ మనతో ఉన్నంత కాలమే మనకి ఉంటుంది. మనీ ఏముంది, ఈరోజు ఉంటుంది రేపు ఉండదు. బట్ ఆడపిల్లలందరూ కోరుకునేది పసుపు కుంకం మాత్రమేనండి. ఇంకా మా పాప కూడా వాళ్ళ డాడీకి రాఖీ అయితే కట్టేస్తుంది. ఎవ్రీ ఇయర్ మా పాప కూడా వాళ్ళ డాడీకి అయితే కడుతుంది అనమాట. పాపతో కూడా కట్టించుకుంటారు వాళ్ళ డాడీ. ఇంకా అలా అయితే కట్టేసింది. కట్టిన తర్వాత ఇంకా వాళ్ళ తమ్ముడితో అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉందనమాట. ఇంకా వాళ్ళ తమ్ముడికి స్వీట్ తినిపించడం, రాఖీ కట్టడం, ఇంకా అక్షంతలు వేస్తుంటే మా వాడు చూడండి ఎలా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడో వాళ్ళ అక్క దగ్గర. మాకైతే చాలా కామెడీగా అయితే అనిపించింది. ఇంకా మా పిల్లలకి మేము కూడా బ్లెస్ అయితే చేస్తూ ఉన్నాము. వాళ్ళు నిండు నూరేళ్ళు ఇలాగే రక్షాబంధన్ జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కూడా అలా అయితే బ్లెస్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా వీళ్ళు వచ్చేసి మా సిస్టర్ ఫ్రెండ్ పిల్లలనమాట ఇక్కడ. ఇంకా వాళ్ళు కూడా మా సిస్టర్కి అన్నలు కాబట్టి ఇంకా మా బేబీకి వాళ్ళు కూడా అన్నయ్యలు అవుతారు కాబట్టి ఇంకా వాళ్ళకు కూడా లాస్ట్ ఇయర్ అయితే రాఖీ కట్టాము. ఇక్కడ మాకు పరిచయమైంది ఒక అక్క. ఇంకా అక్క పిల్లల్ని కూడా నేనైతే తీసుకొచ్చి అయితే లాస్ట్ ఇయర్ రాఖీ కట్టించాను. ఈ ఇయర్ కూడా మా పాపతో అయితే రాఖీ అయితే కట్టించేసాను అనమాట. ఇంకా మా ఇంట్లో అయితే రాఖీ సెలబ్రేషన్ ఫుల్గా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు. ఇంకా బ్యాక్ సైడ్ అలా సింపుల్గా బెలూన్స్, లాస్ట్ టైం మా బాబు బర్త్డేకి తెచ్చిన బెలూన్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఇంకా అలా అయితే డెకరేట్ చేశాడనమాట మా తమ్ముడు. ఊరు నుంచి మా తమ్ముడైతే వచ్చాడు ఫ్రెండ్స్. ఫస్ట్ లాస్ట్ మినిట్ వరకు రానని చెప్పి ముందు డే నైట్ అయితే బయలుదేరైతే వచ్చాడు. ఇంకా నా కోసం మా తమ్ముడే ఓన్గా వెళ్ళి విజయవాడ నియర్ మంగళగిరి దగ్గర శారీ అయితే కొనుక్కొని నాకైతే శారీ అయితే తీసుకొని అయితే వచ్చాడు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఆ శారీ కూడా నాకంటే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్.
ఇంకా నేను కూడా తమ్ముడికైతే రాఖీ కట్టేస్తూ ఉన్నాను. అండ్ మా హస్బెండ్ అయితే వీడియో అయితే తీస్తూ ఉన్నారు తమ్ముడికి నేను రాఖీ అయితే కట్టేటప్పుడు. అండ్ నేనైతే 2 రాఖీస్ అయితే కట్టాను తమ్ముడికి. ఎందుకు అంటే ఒకటి వచ్చేసి అసలు రాఖీ అంటేనే అది కాదు ఫ్రెండ్స్, ముద్ద రాఖీ. అండ్ అదంటే వాడికి ఇష్టము. అండ్ వాడి కోసం అది తీసుకున్నాను. అండ్ నా కోసం ఇంకోటైతే తీసుకున్నాను నాకు ఇష్టమైంది. అండ్ నేను 2 రాఖీస్ అయితే కట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా సిస్టర్ మేఘన అయితే 2 రాఖీస్ పంపించింది. అన్నయ్యకి ఒక రాఖీ అంటే ఇష్టం కదా, ఇంకోటి మనం తీసుకుంటాం కదక్క ఎప్పుడు, నా రాఖీ కూడా నువ్వే కట్టు, అన్నయ్య నీ దగ్గరికి వస్తున్నాడు కదా అని చెప్పి మా తమ్ముడు వచ్చేటప్పుడు తన రాఖీస్ కూడా మా తమ్ముడికైతే ఇచ్చైతే పంపించింది ఫ్రెండ్స్. ఇంకా ఆ రాఖీస్ కూడా నేనే అయితే కట్టేశాను, మా సిస్టర్ పంపించిన రాఖీస్ కూడా. ఇంకా ఇలా అయితే హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా మా ఆడపడుచు వాళ్ళకి నేను లంచ్ ప్రిపేర్ చేసే టైం కూడా లేక టిఫిన్ అయితే తెప్పించాను బయట నుంచి. ఇంకా టిఫిన్ తినేసేసి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట. మా ఆడపడుచు వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టాలి, టైం అవుతుంది వదిన వెళ్తాము అని చెప్పి ఇంకైతే మా ఆడపడుచు అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఇది ఫ్రెండ్స్, ఇలా అయితే మా రాఖీ అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. చాలా హ్యాపీగా అనిపించింది తమ్ముడు నా దగ్గరికి వచ్చినందుకు. బట్ ఇంకా నాకు అన్నలు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ నేను అక్కడ చేసుకోలేకపోతున్నాను. లాస్ట్ ఇయర్ వెళ్ళలేకపోయాను, పిల్లల ఎడ్యుకేషన్ దానివల్ల ఈ ఇయర్ వెళ్ళలేకపోయాను. బట్ ఈ ఇయర్ తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు. మ్యారేజ్ బిఫోర్ అయితే అందరితో కలిసి చాలా హ్యాపీగా చేసుకునేదాన్ని, అన్న వాళ్ళతో తమ్ముడు వాళ్ళతో అందరితో. బట్ మ్యారేజ్ అయ్యాక మాత్రం వెళ్ళలేని సిచ్యువేషన్స్ కూడా వస్తున్నాయి. అది పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ మెయిన్ అయితే వస్తుంది. పిల్లలు పుట్టక ముందైతే నేనైతే వెళ్ళేదాన్ని రాఖీ ఫెస్టివల్కి, అక్కడే ఉండేదాన్ని కూడా రాఖీ టైంలో. ఇంకా నెక్స్ట్ మా పిల్లలు టైం వచ్చిన తర్వాత ఇంకైతే నేనైతే వెళ్ళలేకపోయాను, వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కదా మెయిన్. ఇంకా అన్నయ్య వాళ్ళకి తమ్ముడు వాళ్ళకి అయితే రాఖీస్ అయితే పంపించాను అనమాట. ఇంకా తమ్ముడు ఇక్కడికి వచ్చాడు కాబట్టి తమ్ముడికి అయితే కట్టేశాను. ఇంకా డ్రెస్ అవన్నీ చేంజ్ చేసినాక మా ఫ్రెండ్ అయితే వచ్చింది, మా హస్బెండ్కి రాఖీ కడతాను అన్నకి అని చెప్పి. ఇంకా తనకి కూడా ఇంట్లో శారీ అయితే లేదనమాట. ఇంకా అలా పసుపు రాసేసి బట్టది పెట్టేసి ఇంకా మా హస్బెండ్కి తనైతే రాఖీ అయితే కడుతూ ఉందనమాట. 9కి అయితే వచ్చింది, అన్నకి రాఖీ కడతాను వేరే చోటికి వెళ్ళి లేట్ అయ్యింది అని చెప్పి. ఇంకా మేము తనకి బ్లౌజ్ పీస్ పెట్టేసి ఇంకా బ్యాంగిల్స్ కూడా తేలేదనమాట. ఇంకా అందుకని బ్లౌజ్ పీస్ అలా ఇచ్చేసి ఇంకా మనీ అయితే ఇచ్చాము. శారీ ఏదన్నా తీసుకో లేదా బ్యాంగిల్స్ అన్నా వేయించుకో అన్నట్టుగా. తను వద్దు అంది. లేదు తీసుకోవాలి, మా సైడ్ అయితే ఇలాగే ఇస్తారు ఆడపిల్లలకి, ప్లీజ్ తీసుకో అని చెప్పి అయితే ఇచ్చేసాను. ఇంకా తమ్ముడు కూడా నాకు శారీ అయితే ఇస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా నేను అవి తీసుకున్నాను, ఇంకా అవి కూడా తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు చూడండి బెలూన్స్ అన్ని పీక్ వచ్చేసేసి ఇంకా వాటిని స్మాష్ చేసేయాలన్నమాట ముందు వాళ్ళు. ఇంకా వాళ్ళు అల్లరి అది. ఇంకా ఇది ఫ్రెండ్స్ మా రక్షాబంధన్ అయితే ఈ విధంగా సంతోషంగా ఇలా హ్యాపీగా అయితే జరుపుకున్నాం అనమాట. అండ్ నేను మా తమ్ముడికి కట్టడం, మా ఆడపడుచు మా హస్బెండ్కి, అండ్ మా ఫ్రెండ్ మా హస్బెండ్కి, అండ్ నా బేబీ మా సన్కి, అండ్ మా సిస్టర్ వాళ్ళ సన్స్కి, ఇలా అయితే జరిగిందనమాట మా రక్షాబంధన్ హ్యాపీగా. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.